నమస్తే అండి, నా పేరు కే గౌతమి. నేను స్టేట్ బీసీ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ. జూలై 2nd మీ పోరాటం ఎట్లా జరగబోతుంది? జూలై 2nd ఇప్పుడు జాతీయ సీనన్న పిలుపు మేరకు జూలై 2 రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు బంద్ పెట్టాలని అన్న పిలుపునిచ్చాడు. ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు అప్పుడు కాదు, ఆనాటి నుంచి పిల్లలకి అన్ని ఇబ్బందులే అవుతున్నాయి. ఫీజుల గురించి ఇప్పుడు కొంతమంది కట్టే వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇలా ప్రభుత్వం చూడాలి. కానీ ప్రభుత్వం ఏది పట్టించుకోకుండా యథావిధంగా కాలేజ్ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని కానీ ఫీజుల కోసము టార్చర్ పెట్టి వాళ్ళ దగ్గర ఫీజులన్నీ కలెక్ట్ చేస్తున్నారు. సో అంటే స్కాలర్షిప్ ఇవ్వకుండా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇష్యూ అనేది మీ దాకా రాలేదా? వచ్చింది, మా దాకా వచ్చింది. ఆల్రెడీ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం, ప్రతి కాలేజీలలో ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ ఇప్పటి వరకు అయితే బయటికి తీసుకురావట్లేదు. ఈ ఇష్యూని అయితే తీసుకురావట్లేదు. ఈ ఇష్యూ మీద జాల సీనన్న ఎంతో పోరాటం చేస్తుంది. ఆయన వెంబడి మేముండి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేము ఇట్లా పోరాటం చేసినాం. ఇప్పుడు ఎల్లుండి జూలై 2 జరగబోయే బంద్లో ఈ కార్యక్రమంకి రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ సహకరిస్తే, యథావిధంగా బంద్ ప్రకటిస్తే సహకరిస్తే మంచిది. లేదా జూలై 17 చెలో హైదరాబాద్ ప్రోగ్రాము మన సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి హైదరాబాద్ మన ఇంద్రపర్ వరకు ర్యాలీ తీస్తున్నాం. సో దీంట్లో స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేయాలని, ప్రతి ఒక్క స్టూడెంట్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈ పోరాటం చేస్తుండే స్టూడెంట్స్ కోసం కదా, మా కోసం కాదు. ఇప్పుడు ఇంత కష్టపడి ఇళ్ళకి వచ్చి ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొంటున్నామంటే కేవలం స్టూడెంట్స్ కోసమే. ఇప్పుడు స్టూడెంట్స్ బాగుపడితేనే మనం ముందుకే. రేపటి పోరాటం వాళ్ళదే కదా, మాదేంది అయిపోయింది, బీసీ పోరాటం అయిపోయింది. ఇప్పుడు స్టూడెంట్సే కదా ఏదైనా చేయాలన్నా. స్టూడెంట్స్ చేయగలిగితే ఏదైనా సాధ్యమే వాళ్ళకి.